ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోజా, పద్ధతులు మర్చిపోయావా లేదా మానేశావా? ఏమైందమ్మా? అక్కడ నీ భర్త మామయ్య భోజనానికి కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్లతో సమానంగా నువ్వు కూర్చొని ఎలా కూర్చొని భోంచేస్తావు? పనివాళ్ళున్నారు కదా, వాళ్ళు సర్వ్ చేస్తారు. పనివాళ్లు ఉండేది ఇంటి పనులు చేయటానికి. కాని కట్టుకున్న భర్తకి భార్య దగ్గరుండి భోజనం వడ్డిస్తే అందులో ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఏంటి రోజా, మీ అమ్మ వాళ్ళు ఇంత మంచి పద్ధతులు నేర్పిస్తే నువ్వేంటి ఎప్పుడు పాటించవు? తప్పు కదమ్మా. అత్తామామల ముందు కూర్చొని తినడం ఏమలవాటది? బావుగారు, నుంచునే ఉన్నారేంటి? కూర్చోండి. భర్తకు ప్రేమగా వడ్డించాలి. కడుపు నిండా తిన్న తర్వాత ఆ ప్లేట్లో మనం తినాలి. అది కదా పద్ధతి. ఏంటి, నేను ఎంగిలి తినాలా? అది కూడా తను తిన్న ప్లేట్లో? ఇదేదో పెద్ద నేరం అన్నట్టు అలా మాట్లాడతావేంటమ్మా? భర్త తిన్న ప్లేట్లో భార్య తినడం అనేది ఒక సాంప్రదాయం. ఇది భార్య తన భర్తని ప్రేమగా చూసేటువంటి ఒక విధానం. అలా తినడంలోనే ఆ భార్య ఆ భర్తను ఎంత ప్రేమిస్తుందో అర్థమవుతుంది. మన పురాణాల్లో భార్యకు భర్త దేవుడితో సమానమని చెప్పారు. అందుకే ఆ దేవుడి ఎంగిలి తినడం ప్రసాదమని భావిస్తుంది భార్య. ఆ విధంగా తన భర్తని గౌరవిస్తుంది, తన పట్ల తనకున్న ప్రేమని చూపిస్తుంది. అలా చేయడం వల్ల మీ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం పెరుగుతాయి. మిమ్మల్ని చూసి భార్యాభర్త అంటే ఇలా ఉండాలి కదా అని ఇంకో నలుగురు నేర్చుకుంటారు. ఇంత మంచి మాటలు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు? చూడు రోజా, నీ అదృష్టానికి మీ అమ్మా నాన్న ఉండి కూడా నువ్వెందుకు ఇవన్నీ మర్చిపోయావో అర్థం కావటం లేదమ్మాయి. ఇవన్నీ పాత కల్చర్. ఈ రోజుల్లో ఈ పద్ధతులన్నీ ఎవరు పాటిస్తున్నారు? ఒకరు పాటించట్లేదని మనం పాటించకపోవటం పద్ధతి కాదమ్మా. మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలుసు, కానీ పద్ధతులు ఎప్పుడు పుట్టాయో మనకు తెలీదు. కానీ కొన్ని తరాలు మారినా, యుగాలు మారినా ఆ సంప్రదాయం అలా కొనసాగుతూ ఉందంటే మన పూర్వీకులు ఈ సంప్రదాయాలని, ఆచారాలని ఎన్ని తరాలు మోసుకుంటూ మనదాకా తీసుకొచ్చారో అర్థం చేసుకోవాలి. వాళ్ళని గౌరవించాలి. అంతేకాని ఎవరో పాటించట్లేదని నేను పాటించను అంటావేంటి? తప్పు కదా.